కొన్ని సంవత్సరాల క్రితం నరుడు నారాయణుడు ఒక్కడే అని చెప్పే అద్వైత తత్వాన్ని బోధించే ఒక పరమగురువు భారతదేశంలోని కేరళలో జన్మించారు. ఆయనే ఆది శంకరాచార్యులు. విశ్వశాంతి కోసం బయలుదేరిన తనకు రక్షణ కల్పిస్తూ దేశంలోని రాజులందరూ ముందుకొచ్చారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆదిశంకరుడు తూర్పు దిశగా పయనించారు. మార్గమధ్యంలో మత పండితులను, బహుముఖ ప్రజ్ఞాశాలులను, దైవాంశ సంభూతులను కూడా ఆయన తన జ్ఞాన సంపదతో ఓడించారు. అద్వైత తత్వ స్థాపన కోసం, దాని ప్రచారం కోసం చాలా మఠాలను, ఆచార్య ఆశ్రమాలను, గురుపీఠాలను శంకరాచార్యులు స్థాపించారు. జ్ఞానానికి నిలయమైన ఈ విజ్ఞాన సౌధానికి దేశ నలుమూలల నుంచి ఒక్కరో ఇద్దరో కాదు, వేలాది మంది కాలినడకన వచ్చారు. కొందరు తిరిగి వెళ్ళిపోయారు, మరికొందరు తమ జీవిత కాలాన్ని అక్కడే పూర్తి చేశారు. ఇంకొందరు ఆ తత్వాన్ని నమ్మి పరంపరగా అక్కడే ఉండిపోయారు. రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు కాలం నాటి అపూర్వ ఆలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలు అని పిలిచేవారు. ఒకప్పటి తూర్పు చాళుక్యు రాజులకు ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అనగా 849, 892, 900 సంవత్సరాల మధ్యకాలంలో ఈ క్షేత్రంలో అప్పటి చాళుక్య రాజులు పలు ఆలయాలు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, పాండిచ్చేరిలలో సుబ్రహ్మణ్య ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటి కాకినాడ జిల్లాలో ఓ చారిత్రక మహిమాన్విత క్షేత్రం బిక్కవోలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం. ఆయా పురాతన ఆలయాలలో స్వయంభుగా వెలసిన షణ్ముఖుని దేవాలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతుంది. ఆ ఆలయ మూల విరాట్ని దర్శించి పునీతులవుదాం, అర్పించి సర్వగ్రహ దోష నివారణకు పాత్రులవుదాం. సుబ్రహ్మణ్యుని అపురూప దివ్యక్షేత్రం బిక్కవోలు. పురా వైభవాల అద్భుత శిల్పకళా విన్యాసంతో పరిడవిల్లే బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయ ఆవరణలోనే ఉన్న కార్తికేయుని కమనీయ లోగిలి కుమార సుబ్రహ్మణ్యుని శుభమంగళ దీవెనలతో విరాజిల్లుతున్న రమణీయ భరిత షణ్ముఖ క్షేత్రం బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. 3 అంతస్తులతో త్రికరసయుక్తమైన ఆలయ రాజగోపురం ఆహ్వానించగా, లోనికి వెళ్ళిన భక్తుల కనుల ముందు రాతి కట్టడాల, రాతి గుమ్మాల పలు శివలింగాలు, వాటి ముందున్న నంది ప్రతిమలు, ఆ ఆవరణ అంతా పలు పూజా క్రతువులతో సందడి నెలకొన్న నిత్య కోలాహలం ఒక్కసారిగా కనిపిస్తుంది. ఆలయ లోగిలిలో ఎక్కడ చూసినా పాత రాతి నల్లటి గొండ్రు శిలాకృతులతో కూడిన పలు దేవతామూర్తులు, పవిత్ర వృక్షాల కింద జంట నాగులు, ఏకనాగుల తదితర సర్పరూప సుబ్రహ్మణ్యుని విగ్రహాలు, ఇలా అన్నీ ఎంతో ఆకర్షణీయంగా గోచరమవుతాయి. ఈ విశాలమైన ప్రాంగణంలో అలనాటి శిల్పకళా సంభరిత పురాతన ఆనవాళ్లు గల శిల్పాకృతులతో, విలక్షణ మూర్తులతో గోపురాలు, ముఖ మంటపాలు, ఉపాలయాల సమాన్వితంగా ఈ దేవస్థానం శోభిల్లుతుంది. కుమార సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తమ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తజన సందోహంతో ఈ ఆలయం నిండిపోతుంది. ఈ బిక్కవోలు దేవాలయంలో చేసే స్కంద పూజకు, సుబ్రహ్మణ్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుమారస్వామి కొలువుదీరి ఉన్న ఈ కోవెల ఈ స్వామిది ఒక్కడిదే కాదు, మొత్తం శివ పరివారానిది. గోలింగేశ్వరుడు, రాజరాజేశ్వరుడు, చంద్రశేఖరుడు, రాజరాజేశ్వరి, పార్వతీదేవి, వీరభద్రుడు, ఇలా అందరూ ఒకే ఆవరణలో నెలకొన్న అపూర్వ శివ పరివార దేవాలయం. ఏ దేవాలయానికి ఆ దేవాలయపు దేవుని వాహనం ఆ దేవాలయానికి ముందర ప్రతిష్ఠితమై ఉంటుంది. శివుని ఆలయం ముందు నంది ఉన్నట్లే
కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందు ఆయన వాహనమైన నెమలి ఉంటుంది. బిక్కవోలు ఆలయ సమాహారంలో నెమలి ఉన్న వాకిల్లోంచి కుమార సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న ముఖ మంటపంలోకి భక్తులు అడుగిడతారు. सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यं सुब्रह्मण्यं